డయాగ్రామ్స్ లైట్ కి సంబంధించినవి ఎలా గీయాలి అనేటువంటిది మనం ఇందులో చూసుకుంటాం నాన్న. ఫస్ట్ వన్ ఇస్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటే అలా లైట్ రెండు పాయింట్స్ మధ్యలో ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే స్ట్రేట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది అని తెలుసు. స్ట్రేట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది అని చెప్పడానికి అలా స్కేల్ పెట్టి మనం ఇలా లైన్ డ్రా చేసేసి ఓకే ఆ స్కేల్ తీసేసి ఇలా ఆరో మార్క్ పెడతాం. దీన్ని ఏమంటామంటే లైట్ రే అంటాము. ఏమంటాం నాన్న? లైట్ రే. ఈ రే డయాగ్రామ్ డ్రా చేయండి. పైన హెడ్డింగ్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అని పెట్టండి. రెండు పాయింట్స్ పెట్టేసి ఒక స్కేల్ తోటి లైన్ డ్రా చేసి ఆరో మార్క్స్ పెట్టండి. దాన్ని లైట్ రే అనండి. చేస్తున్నారా? అయిపోయింది సార్. అయిపోయిందా బేటా? అయిపోయింది సార్. అయిపోయింది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ వేరే పేజ్ ఓపెన్ చేసి నోట్బుక్ అడ్డం తిప్పి టైప్స్ ఆఫ్ లైట్ రేస్ అని రాయండి. ఓకే, ఫస్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ దేర్? 3 types. వన్ ఈస్ ఇలా ప్యారలల్ బీమ్. ఒక 4 అన్న 5 అన్న లైట్ రేస్ అలా గీయండి. ప్యారలల్ బీమ్, దానికి బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్ అని పేరు పెట్టండి. తర్వాత ఇంకేముంది నాన్న? బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్ తర్వాత ఇంకొక టైపు ఇలా, వీటిని ఏం రేస్ అన్నాం? కన్వర్జెంట్. వెరీ గుడ్. బీమ్ ఆఫ్ కన్వర్జెంట్ రేస్ ఆర్ కన్వర్జింగ్ బీమ్. బీమ్ ఆఫ్ కన్వర్జెంట్ రేస్ ఆర్ కన్వర్జింగ్ బీమ్. ఎట్లనే ఏం కాదు. కన్వర్జెంట్ రేస్ తర్వాత ఇంకొకటి ఏం రేస్ నానా? బీమ్ ఆఫ్ డైవర్జెంట్ రేస్. వెరీ గుడ్. బీమ్ ఆఫ్ డైవర్జెంట్ రేస్. ఇది డ్రా చేయండి. అయిపోయింది సార్. వెరీ గుడ్. అయిపోయిందా నాన్న? మహేశ్వరి అయిపోయింది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ డ్రాయింగ్ రే డయాగ్రామ్. దానికి ఫస్ట్ అలా ఒక డాష్ అనేటువంటి మిర్రర్ స్కేల్ తోటి డ్రా చేసి కింద షేడింగ్ ఇచ్చేసేయండి నాన్న. ఇలా మిర్రర్ డ్రా చేసిన తర్వాత ఒక పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ పెట్టండి. పెట్టి 90 degrees దగ్గర పాయింట్ పెట్టండి. సో ఇలా 90 degrees దగ్గర పాయింట్ పెట్టిన తర్వాత ప్రొట్రాక్టర్ తీసేసి ఈ 2 పాయింట్స్ కలుపుకుంటూ స్కేల్ పెట్టి ఒక లైన్ డ్రా చేయండి బేట. చేసి దానికి ఎన్ డాష్ అని పేరు పెట్టండి. పెట్టి నార్మల్ అని రాయండి. రాసిన తర్వాత ప్రొట్రాక్టర్ పెట్టి నార్మల్ నుండి ఒక 50 degrees లెక్క పెట్టి పాయింట్ పెట్టాను. ఇలా 10, 20, 30, 40, 50 degrees లెక్క పెట్టి పాయింట్ పెట్టాను. లెఫ్ట్ సైడ్ పెట్టి ప్రొట్రాక్టర్ తీసేయండి. తీసేసి మళ్ళీ ఆ 2 పాయింట్లను కలుపుకుంటూ స్కేల్ పెట్టి అలా డ్రా చేయండి. డ్రా చేసి స్కేల్ రిమూవ్ చేయండి. దట్ ఈస్ ఇన్సిడెంట్ రే అయితే. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఆ పాయింట్ ను పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఆ పీక్యూలు పెట్టవలసిన అవసరం లేదు, వదిలేయండి పీక్యూలు. మళ్ళీ ప్రొట్రాక్టర్ పెట్టి ఇటు సైడ్ ఎన్ని డిగ్రీస్ తీసుకోవాలి బేటా? 50 degrees. ఎస్, 10, 20, 30, 40, 50 degrees అక్కడ పాయింట్ పెట్టేసి మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసేసి మళ్ళీ ఆ రెండింటిని కలుపుకుంటే స్కేల్ పెట్టి మళ్ళీ ఒక రే డ్రా చేయండి. దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే. ఆర్ఎస్ అవసరం లేదు. దిస్ ఈస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే. ఆ పేర్లు పెట్టండి.
ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని పేరు పెట్టండి ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని పేరు పెట్టండి ఆర్. ఇదంతా ఇట్లా కనపడాలి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫిగర్. Is it done? అయిపోయింది సార్. అయిపోయింది సార్. Very good beta. Next, image formation by a plane mirror point object కు మీరు ఏం చేయాలి బేటా అంటే ఒక మిర్రర్ డ్రా చేసి స్కేల్ పెట్టి ఆ మిర్రర్ కు ఇటువైపు అటువైపు ఈక్వల్ డిస్టెన్స్ లలో 2 పాయింట్స్ పెట్టండి. ఇది మిర్రర్, ఇటువైపు పాయింట్ స్కేల్ కరెక్ట్ గా స్కేల్ పెట్టేసి ఇటువైపు ఒక 4 సెంటీమీటర్స్, ఇటువైపు ఒక 4 సెంటీమీటర్స్ కరెక్ట్ స్ట్రైట్ లైన్ లో తీసుకోవాలి. మళ్ళీ స్కేల్ వంకర పెట్టద్దు, కరెక్ట్ స్ట్రైట్ గా పెట్టేసి ఈక్వల్ డిస్టెన్స్ లలో 2 పాయింట్స్ పెట్టండి. సో పెట్టిన తర్వాత ఆబ్జెక్ట్ నన్ను మిర్రర్ ని కలుపుకుంటే స్కేల్ పెట్టండి. ఇలా పెట్టి ఒక ఇన్సిడెంట్ రే గీయండి అట. నౌ రిమూవ్ ద స్కేల్. నెక్స్ట్ ఏం చేయాలని అంటే ఇక్కడ ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ కదా, ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈ ఇమేజ్ పాయింట్ కలుపుకుంటే స్కేల్ పెట్టండి. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇమేజ్ పాయింట్ ఈ 2 కలిపి ఉంటాయి. ఇలా స్కేల్ పెట్టండి. స్కేల్ పెట్టి ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రేన్ అలా గీయండి. రిఫ్లెక్టెడ్ రేన్ అలా గీసి అదే స్కేల్ వెంబడి వెనుకకు ఇలా డాటెడ్ లైన్స్ ని గీసి ఇమేజ్ పాయింట్ ను మీట్ చేయండి. ఈ లైన్ రావాలి. తర్వాత ఈ ఇన్సిడెంట్ రేకు ఈ రిఫ్లెక్టర్ రేకు మధ్యలో ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉండేటట్టు ఇలా స్కేల్ పెట్టండి. పెట్టేసి అక్కడ నార్మల్ గీయండి. ఇట్ లుక్స్ లైక్ దిస్. ఓకే, సేమ్ స్టోరీ కింది వైపు గీయండి. అన్నది కింది వైపు నేను ఇప్పుడు స్కేల్ పెట్టకుండానే చూపిస్తా. ఇలా గీయండి. మీకు బ్యూటిఫికేషన్ కోసం అంటే ఫిగర్ బ్యూటీగా ఉండాలంటే ఇక్కడ నుంచి ఇది ఎంత హైట్ లో పోయిందో ఇది కూడా అంతే హైట్ లో కిందికి రావాలి. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఓను మరియు ఇమేజ్ ను ఆబ్జెక్ట్ ను ఇమేజ్ ను కలుపుకుంటూ ఒక లైన్ గీస్తే ఆ లైన్ నుంచి పైకి ఎంత డిస్టెన్స్ లో గీసినావో కిందికి అంత డిస్టెన్స్ లో ఉంటే ఫిగర్ బ్యూటిఫుల్ గా ఉంటది. ఓకేనా? ఆ తర్వాత సేమ్ స్టోరీ పైన ఎట్లా గీసినావో కింద అట్లనే గీయండి. ఇలా కనిపిస్తుంది. This will be the figure and this is I. I is nothing but the image. పాయింట్ ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఇమేజ్ ఫార్మేషన్ ఇలా ఉంటుంది. Is it done? అయిపోయింది సార్. ప్లీజ్ సార్. Okay. నెక్స్ట్ ఈ లైన్ ఇట్లా గీయండి, దాన్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనండి. ఈ లైన్ ఇట్లా గీయండి, ఇమేజ్ డిస్టెన్స్ అనండి. కింద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ డిస్టెన్స్ అని పెట్టండి. ఇది పాయింట్ ఆబ్జెక్ట్ స్టోరీ బేటా. నెక్స్ట్ ఏం ఆబ్జెక్ట్ నానా? లాంగ్ ఆబ్జెక్ట్. అలా మిర్రర్ తీసుకోండి. మిర్రర్ కి అటువైపు ఒక లైన్, ఇటువైపు ఒక లైన్, సేమ్ లెంత్ లో సేమ్ డిస్టెన్స్ లో సేమ్ లెంత్ గీయండి. బాగా పెద్ద గీయకండి. ఈ ఆబ్జెక్ట్స్ కొంచెం చిన్నగానే గీయండి మిర్రర్ తో కంపేర్ చేసినప్పుడు. మిర్రర్ ఒక 6 సెంటీమీటర్స్ అట్లా గీస్తే ఆర్ 8 సెంటీమీటర్స్ మిర్రర్ గీస్తే
3 సెంటీమీటర్స్ అట్లా ఈ ఆబ్జెక్ట్ గీయండి. కరెక్ట్ గా సెంటర్ లకు ఉండాలి. ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ మిర్రర్ షుడ్ బి ఈక్వల్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద మిర్రర్. ఇవి ముందే ఫాలో అయ్యి గీస్తే యాక్యురేట్ గా వస్తుంది. సో సేమ్ స్టోరీ, ఇంతకుముందు పాయింట్ ఆబ్జెక్ట్ ఎట్లా గీసినామో ఇప్పుడు ఈ టాప్ పాయింట్ కు బాటమ్ పాయింట్ కు 2 పాయింట్లకు అట్లా గీయాలి. అంటే 4 సెట్లు వస్తాయి. దీనికో 2 సెట్లు, దీనికో 2 సెట్లు వస్తాయి. ఓకే, సో ఇలా ఆ పాయింట్ నుంచి పైకి ఒక సెట్ గీయండి. అట్లనే కిందికి ఒక సెట్ గీయండి. ఇలా కన్ఫ్యూజ్ కావద్దు నాన్న, ఎందుకంటే మళ్ళీ కింది వాటి నుంచి గీసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. జాగ్రత్తగా గీయండి. ఓకే, ఓకే సార్. అట్లనే కింది పాయింట్ కూడా అవిటిని అట్లా కలిపేసి కింది పాయింట్ కూడా సేమ్ స్టోరీ. దిస్ విల్ బి ద ఇమేజ్. ఇక్కడ ఏంటిది, ఆబ్జెక్ట్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ హైట్ అనేది ఇక్కడ కండిషన్ రాస్తాం. కంప్లీటెడా? మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ప్యారలల్ గా ఉంటాయి, నార్మల్ అన్ని ప్యారలల్ గా ఉంటాయి. ఇన్సిడెంట్ రే ప్యారలల్ గా ఉంటది. ఈ ఇన్సిడెంట్ రే ప్యారలల్ గా ఉంటది. ఈ రిఫ్లెక్టెడ్ రే ప్యారలల్ గా ఉంటది. ఈ రిఫ్లెక్టెడ్ రే ప్యారలల్ గా ఉంటది. అబ్జర్వ్ చేస్తే మంచిగా చూడండి. ఇగో ఇది ప్యారలల్ కదా. మళ్ళీ ఇగో ఇది అన్ని ప్యారలల్. ఓకేనా నాన్న? ఓకే సార్. కంప్లీటెడా? కంప్లీటెడ్ సార్. అయిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్ లాటరల్ ఇన్వర్షన్. ఇది డైరెక్ట్ గా గీసేసేయండి నాన్న. అటొక ఎల్లు ఇటొక ఎల్లు ఈక్వల్ డిస్టెన్స్ అలా పాయింట్లు పెట్టేసి గీసేయండి. దీనికి రే డయాగ్రామ్స్ ఏం అంటే కన్ఫ్యూజన్ బాగుంటాయి, చిక్కు కనపడుతుంది. సో మనకు రూల్స్ తెలుసు కాబట్టి ఆ రూల్స్ ప్రకారంగా అటు ఎల్లు ఇటు ఎల్లు ఉల్టా రాయండి సేమ్ డిస్టెన్స్ వల్ల. ఇక్కడ కింద ఏమని రాస్తారు, లాటరల్ ఇన్వర్షన్ లెఫ్ట్ అపియర్స్ యాజ్ రైట్, రైట్ అపియర్స్ యాజ్ లెఫ్ట్ అని రాస్తారు. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. ఇట్లా మిర్రర్ గీసేసి ప్యారలల్ లైట్ రేస్ అట్లా గీయండి. ఒక 4 లేదా 3 అన్నా గీయండి. మరీ ఎక్కువైతే కన్ఫ్యూజన్ ఎక్కువైతుంది. ప్రతి ఇన్సిడెంట్ రేకు ఒక నార్మల్ ఇట్లా గీయండి. మీ అందరి మొబైల్లలో జీమెయిల్ ఉంటది కదా నాన్న? ఉంటుంది సార్.
ఓకే, ఎందుకంటే నేను గూగుల్ షీట్లు పంపినప్పుడు రెస్పాన్సెస్ ఒక మెయిల్ బేస్డ్ గానే ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ మెయిల్ తో కనెక్ట్ అయ్యి రెస్పాన్సెస్ ఇస్తే నాకు కూడా మెయిల్ ద్వారా వచ్చినట్టు నాకు కూడా తెలుస్తుంది. ఓకే సార్. రిఫ్లెక్టర్ రేస్ గీయండి నాన్న, మళ్ళీ ఈక్వల్ గా అటు ప్యారలల్ గా. గీసినారా? ఇచ్చినాం సార్. ఓకే, సార్ నెక్స్ట్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ గీయండి. సర్ఫేస్ గా ఇట్లా ఇష్టం ఉన్న డ్రాప్ గా కొంచెం ఎగుడు దిగుడు గీసేసి ఆ రెండు రేస్ అట్లా గీసేసేయండి. చూడండి, ఈ రెండు ఇన్సిడెంట్ రేస్ మాత్రం ప్యారలల్ గీయాలి, ఇవి ర్యాండమ్ గా గీయాలి. ఓకేనా బేటా? ఓకే సార్. రైట్, బాయ్ బేటా. బాయ్ సార్. బాయ్.